నాయుడు బావా, అపర్ణ, ఎప్పుడొచ్చావు? ఎలా ఉన్నావు? చాలా బాధగా ఉన్నాను. ఎందుకు? మా చెల్లి నీకు చేసిన అవమానానికి. ఈ విషయాలన్నీ నీకెవరు చెప్పారు అపర్ణ? ఎవరు చెప్తే ఏంటి నాయుడు బావా, నిజంగా నాకు ఇంతవరకు జరిగిన విషయాలేమీ తెలియదు. తెలుసుంటే పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదు. ఏదేమైనా అది చేసిన అవమానానికి దాని తరఫున నేను సారీ చెప్తున్నాను. చచా, నువ్వు బాలేడుదాని అపర్ణ. తప్పు నేను చేస్తే సారీ నువ్వు చెప్పడం ఏంటి? అయినా నేను ప్రేమించగానే తను ప్రేమించేయాలని రూల్ ఏమైనా ఉందా? నేను నా మనసులో ఉన్నది చెప్పాను, తన మనసులో ఉన్నది చెప్పింది. ఇందులో తప్పే ఉంది? దానికి నువ్వు సారీ చెప్పాల్సిన పనే ఉంది. లేదు నాయుడు బావా, తను చేసింది ముమ్మాటికి తప్పే. ఎందుకంటే నువ్వంటే ఇష్టం లేనప్పుడు, నేను ఇష్టపడినప్పుడు ఆ విషయం అర్థమయ్యేటట్టు చెప్తే సరిపోయేది. ఇలా అవమానించి బాధపడేటట్టు చెప్పడం తప్పు కదా. ఆ మాటల వల్ల నువ్వెంతగా ఫీల్ అయి ఉంటావు, నీ మనసు ఎంత గాయపడి ఉంటుంది. ఇలా పాడా, మనకు అలాంటి ఫీలింగ్స్ ఏమి లేవపర్నా. ఈ నాయుడు బావ అస్సలు ఫీల్ అవడు. దాని మాటలకి నిజంగా ఫీల్ అవ్వలేదా? అస్సలు ఫీల్ అవ్వలేదు. అవును, నిజమే, నువ్వు అస్సలు ఫీల్ అవ్వలేదు. మరో కన్నీళ్ళేంటి? ఇది కంట్లో నలక పడితేను. నలక నువ్వు బాధని దాయగలవేమో గాని ఆ బాధ వల్ల వచ్చే కన్నీళ్ళని దాయలేవు నాయుడు బావా. పైకి బాధపడడం లేదని చెప్పినా లోపల ఎంత బాధపడుతున్నావో ఆ కన్నీళ్ళే చెప్తున్నాయి. అయినా ఏం చేస్తాం అపర్ణ, లవ్ చేసినప్పుడు ఇలాంటివన్నీ తప్పవు కదా. నాకేంటి, ఎవరికైనా తప్పదు. నేను ఇలాంటి అమ్మాయి చెయ్యి ఎందుకోవాలంటే అందం ఉండాలి, అర్హత ఉండాలి. అవి ఎలాగో నాకు లేవు కాబట్టి ఈ స్నేహాలు మాట్లాడింది. అందులో స్నేహ తప్పేం లేదు, అస్సలు తప్పులేదు. స్నేహిలాంటి మంచి అమ్మాయి ప్రేమ పొందలేకపోవడం నాది దురదృష్టం. దురదృష్టం నీది కాదు నాయుడు బాబా, నీలాంటి మంచి మనసున్న వాడి ప్రేమని కాదన్నా మా చెల్లి. అయినా నీకేం తక్కువని కాదందో నాకిప్పటికీ అర్థం కావడం లేదు. బాలేడుతాను అపర్ణ, నాకు అన్నీ తక్కువే. తిన్నగా నడవటం రాదు, సరిగ్గా మాట్లాడడం తెలియదు, చదువు తక్కువ, ఆమె కన్నా తెలివి తక్కువ, మీకన్నా ఆస్తి తక్కువే. అన్నిటికీ మించి రాజావారి ఇంటికి అల్లుడయ్యే అర్హత కూడా తక్కువే. ఇన్ని తక్కువ నాలాంటి వాడిని ఏ ఆడపిల్ల మాత్రం ఎందుకు ఇష్టపడుతుంది చెప్పు?